ఈ గుడివాడ నియోజకవర్గంలో నాకు గుడివాడ శాసనసభ నియోజకవర్గ ఆఫీస్ అని చెప్పి నాకు దాదాపు 12 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఆ బిల్డింగ్లో ఆఫీస్ ఉండేది. అప్పుడు నాకు ఆ ఇంటి ఓనరు ఆయన పెద్ద ఆయన చనిపోవడం జరిగింది 2.5 సంవత్సరాల కిందట. ఆయన నాకు ఆ బిల్డింగ్ 2000 రూపాయలకి అద్దెకి ఇవ్వడం జరిగింది. అయితే ఆ తర్వాత అద్దె పెంచుతూ ఇప్పుడు ఎంతో 12,000 రూపాయలు 2000 నుంచి ఇప్పుడు 12,000 రూపాయలు మేము ఆ బిల్డింగ్కి అద్దెస్తున్నాం. అది నేను నెలకి 2 రోజులు కానీ 3 రోజులు కానీ అక్కడికి వెళ్తాను. ఎందుకంటే అక్కడ ఆఫీసులో స్టాఫ్ నాకు వచ్చేటువంటి రిప్రజెంటేషన్లో నాకు అధికారుల నుంచి వచ్చేటువంటి సమాచారం ఇవన్నీ కూడా అక్కడే మరి కంప్యూటర్లు పెట్టుకుని మా వాళ్ళు అక్కడ పనిచేస్తూ ఉంటారు. అయితే నాకు గత 2-3 నెలల కిందట వచ్చి ఆవిడ గతంలో తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్గా పోటీ చేసి ఓడిపోయింది గుడివాడలో. ఆవిడ మీరు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పెట్టుకుంటానంటే మా భర్త అద్దెకిచ్చాడు. అయితే ఇప్పుడు మీరు పార్టీ మారి అక్కడ రామరాజు బొమ్మ చంద్రబాబు బొమ్మ ఉండేది, చంద్రబాబు బొమ్మ తీసేసి రాజశేఖర రెడ్డి గారు బొమ్మ వేశారు. కాబట్టి అమెరికాలో ఉంటున్నటువంటి నా కొడుకు మన బిల్డింగ్ మీద రాజశేఖర రెడ్డి బొమ్మ ఉంటే లేదు, వాళ్ళని ఖాళీ చేయించమని చెప్పారు. లేని పక్షంలో ఆ బొమ్మ తీసేయమని చెప్పి అబ్బాయి చెప్పాడని చెప్పి ఆవిడ వచ్చి నాకు చెప్పింది. నువ్వు అద్దెకిచ్చుకున్నాక దాంట్లో రెడ్డి గారు ఉంటాడా, రాజు గారు ఉంటాడా, నాయుడు గారు ఉంటాడా, ఇవన్నీ పనికి మాలిన మాటలు చెప్పమాక నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ బొమ్మ తీయను. అదేవిధంగా నాకు మీ భర్త అద్దెకిచ్చినప్పుడు మనకి నేనేం అగ్రిమెంట్ రాసుకోవాలి వాళ్ళతో, వాళ్ళేమో నాకు రిసిప్ట్లు ఎవరు. దాదాపు 11 సంవత్సరాల నుంచి పొద్దున్న 1వ తారీఖు కిందకు వచ్చి ఆవిడ పైన ఉంటుంది, అద్దె తీసుకెళ్తూ ఉంటుంది. మొన్న 3 రోజుల నాడో 4 రోజుల నాడో మరి ఆవిడ కొడుకో మరి కోడలో లేకపోతే కూతురో ఎవరో అమెరికా నుంచి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది బ్రోకర్లను సంప్రదించి ఆ బ్రోకర్ల ద్వారా ఆవిడ చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళిందంట. వెళ్తే వాళ్ళు మేము 2 రోజుల్లో ఖాళీ చేస్తాం, మీరు పలానా వాళ్ళని కలవమని చెప్పి అక్కడి నుంచి విజయవాడ పంపిస్తాం. మరి ఆ పెద్ద ఆవిడ నిన్న నాకు శశిభూషణ్ గారికి మెట్టే ఆఫీస్లో వచ్చి ఇట్లా నేను వద్దన్నా కూడా మా వాళ్ళు తీసుకెళ్లారు, మరి ఇబ్బంది అవుతుందేమో మీకు, మీరు ఖాళీ చేసేస్తే మంచిదని చెప్పి ఆవిడ చెప్తే మేము వేరే చూసుకుంటున్నామేమో, మేము కూడా వెళ్ళిపోతాము, మాకు కూడా ఇక్కడ ఉండే ఉద్దేశం లేదని చెప్పాం. చెప్తే అర్ధరాత్రి ఎప్పుడో 9:30కి వాళ్ళు విజయవాడ నుంచి వచ్చి ఈవిని తీసుకెళ్ళి పెట్టేస్తాం. పొద్దున్నే 9:30కి ఆ గోడ మీద ఉన్నటువంటి నేను వెళ్ళేటప్పటికి ఒక 200 మంది పోలీసులు పెట్టుకుని రాజశేఖర రెడ్డి గారి బొమ్మగా చేస్తున్నారు. చేస్తుంటే నేను అడిగాను, మీకు పోలీసు వారికి మీకు బుద్ధి ఉందా? మీరు చంద్రబాబు నాయుడు లేకపోతే చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు చెప్తే పాలేరులాగా పనిచేయడానికి మీకు సిగ్గుసారం ఉందా? మీరు పోలీసు ఉద్యోగం చేస్తున్నారు లేకపోతే వాళ్ళ దగ్గర పాలేరు ఉద్యోగాలు చేస్తున్నారు, మీకు ఏం సంబంధం దీంట్లో? అంతకుముందు నేను ఇబ్బంది పెట్టానని ఎప్పుడన్నా ఆవిడ వచ్చి మీకు కేసు పెట్టిందా? అది గతంలో రాత్రి 9:30కి వస్తే పొద్దున్నే 9:30కి మీరు వచ్చి రాజశేఖర రెడ్డి గారి బొమ్మకి మరి రంగులేస్తున్నారంటే మీరు ఎంత సిగ్గుమాలినటువంటి ప్రభుత్వంలో మీరు ఎంత దిగజారిపోయి పోలీసు వ్యవస్థ నడుస్తుందని చెప్పి నేను కేకలేశాను. నన్ను తీసుకెళ్ళి కైకులూరులో పెట్టిపోడు ఏదో నా బెయిల్బుల్కి యాక్షన్లో పెట్టామని చెప్పి బెయిల్ ఇచ్చి పంపించారు. నేను ఒకటి చెప్పదలుచుకున్నా చంద్రబాబు నాయుడికి, నేను గతంలో కూడా చెప్పా, నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ కుటుంబ సభ్యులకి ఎవరికన్నా దమ్ము ధైర్యం ఉంటే నువ్వు గుడివాడలో నన్ను ఓడించు, నేను వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేస్తున్నా, నువ్వు ఓడించు, ఈ రాష్ట్రం వెళ్ళిపోతా అని చెప్పి గుడివాడ కాదు నీకు చేతకాక చోటదద్దమ్మలాగా మా గుడివాడలో 2 రూములు ఉన్న నా కార్యాలయాన్ని వాళ్ళని ఓనర్లను అడ్డం పెట్టుకుని ఖాళీ చేస్తే గుడివాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ నేను కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి కానీ నీ ఉడతూపులు చూసి రాష్ట్రం వెళ్ళిపోతున్నావు అనుకుంటున్నావా? నువ్వు ఈ రాష్ట్రానికి ప్రజాస్వామ్య పద్ధతిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఏం చెప్పావు? నేను నిష్పక్షపాతంగా పరిపాలిస్తానని చెప్పి ఈరోజు ఏదో నా మీదో లేకపోతే నా తరపున మాట్లాడినటువంటి సారథి గారి మీదో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీదో
నువ్వు కేసులు బాగానే అయితే వెళ్ళి వీళ్ళ కాళ్ళు పట్టుకుని బతిమాలి రాష్ట్రాలు వదిలేసి రాజధానులు వదిలేసి వచ్చి ఇక్కడ దాక్కుండా మేమన్నా నీకు మళ్ళీ చౌడ సన్నాసం అనుకున్నావా? నేను ఈ రోజు కూడా చెబుతున్నా, మళ్ళీ 2019 ఎన్నికలు వస్తాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను పోటీ చేస్తా. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ గుడివాడలో నన్ను ఓడించి ఈ గుడివాడ నువ్వు కబ్జా చేసుకో. అంతేగాని గోళ్ల మీద ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి బొమ్మల్ని, జగన్ గారి పోస్టర్లని పీకుతే ఇక్కడ ఏక ముఖ్యం ఓడద్దా? చిల్లర రాజకీయాలు నువ్వు వదులుకో. నువ్వేదో ఎన్టీ రామారావు దగ్గర ఉండి ఎన్టీ రామారావుకి వెన్నుపోటు పొడిచి ఆయన పార్టీని, ఆయన ముఖ్యమంత్రి పదవిని పోసుకున్నట్టు ఇక్కడ రాష్ట్రం అంతా కూడా నువ్వేదో కబ్జా చేయాలనుకుంటే ఇది సాధ్యం కాదు. నేను ఈ రోజు చెబుతున్నా, అది మా ఆఫీసే. ఈ రోజు కాకపోయినా రేపు పొద్దున్నే మేము కోరుకుంటాం. నేను అక్కడే కూర్చుంటాను. మా ఆఫీస్ ముందే నేను చంద్రబాబు చేసినటువంటి నీచమైన పనికి, ఈ ప్రభుత్వం చేసినటువంటి నీచమైన పనికి రోజు టేబుల్ వేసి కూర్చుని అక్కడే నా కార్యాలయాన్ని నడుపుతా. కానీ తీసేస్తాం కానీ వెనక పారిపోతాం కానీ నీకు మళ్ళీ లాళ్ళ కాళ్ళు పట్టుకుంటాం కానీ మాకు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ రాజశేఖర రెడ్డి గారి రక్తంలో లేదు. నీకు మళ్ళీ దిక్కుమాలిన బుద్ధులు అంతకన్నా లేవని చెప్పి ఇటువంటి పిచ్చి కార్యక్రమాలు మానేసి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని అంత వయసు ఉంది కాబట్టి ఈ రాష్ట్రం గురించి ఆలోచించి నా గురించి